స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోమను వాడు ఉన్నారు కదా వివేకానంద శాస్త్రి బాక్సులు ఉన్నాయి ఇక ఓటు చేస్తామన్నా లెఫ్ట్ తీసుకోకండి బాబు బాబు అరే అన్న ఫోన్ పెట్టే ఒక్క నిమిషం ఉండన్నా. మీరు అందుకే చెప్పాను, మీరు అందరు ముందరికి వచ్చారు. ఈ బండి అవతల రోడ్ నుంచి రావాలి. మీడియా వెహికల్ ని ముందుకు తీసుకురావాలి. ఒక లెఫ్ట్ సైడ్ కు అక్కడనే ఉంచాలి, లేకపోతే దయచేసి వేదిక చిన్న ఉంది కాబట్టి గౌరవ అతిథులే రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నా. దయచేసి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నా. విద్యాసాగరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నా. సతీష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా రాజేంద్ర కుమార్ గారిని ఫార్మర్ డీజీని వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నా. గోపాల్ రెడ్డి ఫార్మర్ డీజీ మాట్లాడుతున్నట్లు దయచేసి ప్లీజ్. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఈ యొక్క తిరంగ యాత్రను ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి నేపథ్యంలో మన దేశ సైనికులకు సంఘీభావం ప్రకటించి వాళ్ళకు అండగా ఉండడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు సైనికులకు అండగా ఉన్నాము. మీరు ఎంతో వీరోచితంగా ఒక వీరులాగా భారత సరిహద్దులను కాపాడి మన దేశ శత్రువులకు ఈరోజు మంట కలిపారు. అందుకే ఈ కార్యక్రమాన్ని దేశమంతటా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, ఎక్స్ సర్వీస్లు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, అదేవిధంగా యాక్టర్లు అందరూ కలిసి కార్యక్రమం దేశమంతా నిర్వహిస్తూ ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకులు
దేశ మాజీ ఉపరాష్ట్రపతి గౌరవ పెద్దలు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా నేను ఈ కార్యక్రమానికి వస్తాను. ఈ కార్యక్రమంలో నేను మీ అందరితో భాగస్వాములు అవుతాను. మన సైనికులందరూ కూడా నేను సంఘీభావం ప్రకటిస్తాను, వాళ్ళని అభినందిస్తానని ఈరోజు వెంకయ్యనాయుడు గారు వచ్చారు. వారితో పాటు మన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు వచ్చారు. మిగతా వాళ్ళ గురించి నేను తర్వాత పరిచయం చేస్తాను. ఇప్పుడు గౌరవ పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని ఈ యొక్క ప్రేమ యాత్ర ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ యాత్రలో భాగంగా హైదరాబాద్ నగరంలో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన హైదరాబాద్లో పౌరులందరూ కలిపి పార్టీలకు అతీతంగా అందరూ ఈరోజు ఈ తెలంగాణ యాత్ర నిర్వహించడం ఈ తెలంగాణ యాత్రలో పాల్గొన్న అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను పెద్దగా ప్రసంగం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు ముఖ్యంగా ఈ తెలంగాణ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఎలక్షన్ అయిందో ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ మన సైనికులకు జేజేలు పొందడానికి మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఈ తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతీయ వీర సైనికులకు ఆపరేషన్ సింధూర్ దాన్ని విజయవంతం చేసి చాలా తక్కువ సమయంలో చాలా సమయబద్ధంగా వ్యవహరించి సమయస్ఫూర్తితో ఏకాగ్రతతో వాళ్ళ యొక్క శత్రు స్థావరాలైన టెర్రరిస్టు కార్యకలాపాలు విజయవంతం కోసం మనం ఆ రోజు రాత్రి తెల్లవారుజామున మన యొక్క సైనికులు పోరాటం చేసి ఆ యొక్క టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేశారు. వారికి మనందరం కూడా అలాంటి త్యాగ నిరూపించి మరోసారి కనిపించడం ఆ యొక్క సైనికుల యొక్క త్యాగాలను దేశంలో ఎల్లప్పుడూ కూడా మన భారతదేశం శాంతి కానుక దేశం. మనం ఎప్పుడు కూడా 5,000 సంవత్సరాల యొక్క భారతదేశ చరిత్రలో ఏ దేశం పైన ఎప్పుడు మనం దండయాత్ర చేయలేదు. ఒకప్పుడు ప్రపంచానికి ఎప్పుడు ఉన్నాము, ఒకప్పుడు ప్రపంచంలో అయినప్పటికీ కూడా మన భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశం పైన దండయాత్ర చేయలేదు. ఆత్మరక్షణ కోసం మనం ఎదుర్కొన్నారు. ఆ కాగితాన్ని మోపుకుంటున్నాం అని చెప్పారు ప్రధానమంత్రి గారు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశ ఆత్మరక్షణ కోసం గౌరవనీయులైన మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి, ఈరోజు ఈ తెలంగాణ యాత్ర ఎంత సక్సెస్ఫుల్గా చేసిన మీరందరూ వచ్చి పాల్గొన్నందుకు మీకందరికీ అభినందనలు. ఆపరేషన్ సింధూర్ మన ప్రధానమంత్రి గారు దృఢ నిశ్చయం, త్రివిధ దళాల పరాక్రమం, సాయుధ దళాల ధైర్యం, మన శాస్త్రవేత్తల నైపుణ్యం, చాకచక్యం, అదే కాకుండా మీరు మీ మీడియా మన పాకిస్తాన్కి ఎంత మనం నష్టం కలిగించాము, సావదప్ప తీసాము అని దేశానికి ప్రపంచానికి చాటి చెప్పిన మీడియాలకి, అదే కాకుండా కులం మతం రాజకీయాలకి అతీతంగా ప్రతి పౌరుడు మన సైన్యానికి అండగా ఉండి మనందరం ఒక్కటని చాటి చెప్పి పాకిస్తాన్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మనలో భేదాలు విభేదాలు కల్పిస్తామని, కానీ ఐక్యంగా ఉన్న ప్రతి భారతీయుడికి ఈ విజయం సైనికులతో కాకుండా అందరిది, మీ అందరిది, మనందరిది. ఈ ఆపరేషన్ సింధూర్ సరిగ్గా 3 రోజుల్లో ఒక దేశాన్ని, అది కూడా న్యూక్లియర్ దేశాన్ని
చావటపు తీయటం అనేది కానీ విని ఎరిగినది నవ్వుతో నవ్విస్తుంది. కాబట్టి మీరు ఈ విజయాన్ని పాల్పంచుకోవడానికి హైదరాబాద్ నగర వాసీలందరూ శ్రీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ వచ్చి ఈ యాత్రని జయప్రదంగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా సైనికులకి అందరికీ సరిహద్దులో ఉన్నా ఇక్కడ ఉన్నా మాకు సంఘీభావం తెలిపినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై హింద్, జై హింద్, జై హింద్. బీసీ సంఘం చైర్మన్ అదేవిధంగా గౌరవ రాజ్యసభ సభ్యులు కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఎంత గొప్ప ప్రధానమంత్రి మనం అందరం గుర్తించుకోవాలి. భారతదేశం గొప్ప అదృష్ట దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి గొప్ప మహానుభావులు ఈ దేశాన్ని పాలించడం ఈ దేశం యొక్క అదృష్టమని, అదేవిధంగా అందరికీ తెలంగాణ యాత్రలో పాల్గొన్న అందరికీ కుల మత వర్గ విభేదాలకు అతీతంగా భారతీయ విశిష్టతను చాటి చెప్తున్నా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. సైన్యమై సంకల్పముతో సాగినవా ఓ సైనికుడా, తూటాల వర్షంలో తడిసినవా ఓ వీరుడా, సైన్యమై నాయక. ఒక్కగానొక్క కొడుకని నిన్ను ఘారంగా పెంచే, సైన్యంలోనూ చేరుతనంటే భారంగా పంపే, దేశం కోసం ప్రాణాలిచ్చిన నీ ధైర్యం చూసే. దేశభక్తులందరికీ అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, వేదికమైనటువంటి మా తోటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు, అన్ని మోర్చాల అధ్యక్షులు, వేదిక పెద్దలందరికీ, అదేవిధంగా జయప్రద గారికి, మంచు లక్ష్మి గారికి, మందకృష్ణ మాదిగ గారికి, అందరికీ పేరు పేరున, మంగ్లీ గారికి, మీడియా మిత్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పాకిస్తాన్కు వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఉగ్రవాదులకు భారతదేశం మీద బిడ్డ నువ్వు కన్నెత్తి భారత్ మాతా కీ జై జవాన్, జై జవాన్. లక్షల మంది భారత మాత ముద్దు బిడ్డలు ఆనాడు భారత మాత సంఖ్యను పెంచడం కోసం అమరులైన లక్షల మంది జైళ్లలో మగ్గి సాధించుకున్నది ఈ మూవన్నెల జెండే. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ప్రపంచంలో ఎట్లా తలెత్తుకుని జీవిస్తుందో, అన్ని దేశాల కంటే కూడా అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఎదుగుతున్నదో దాన్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి కుతంత్రాలతో ఇవాళ దుర్మార్గులు. మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మన ప్రియమత నాయకులు కిషన్ రెడ్డి గారికి, వీరి విని పెద్దలకు, సభకు నమస్కారం. ఈరోజు తిరంగా ఉత్సవం ఏ విధంగా ఉందో చూస్తూ తెలిసిపోతుంది. ఎక్కడ పోయినప్పుడు కూడా త్రివర్ణ పథకాలు రెపరెపలు ఆడుతున్నాయి. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఏంటంటే భారతదేశంలో ఎక్కడ పోయినప్పుడు కూడా మన సంఘీభావం ఏ విధంగా తిరుగుతున్నాము అనే విషయం. ఈరోజు మన భారతదేశంలో 140 కోట్ల జనాభాకు కంటితో కాపాడుతుండు, ఎండలో వానలో చలిలో కాపాడుతున్నటువంటి మన సైనికులు వాళ్ళే మన రియల్ హీరోలు. వారికి ఈరోజు మనం సంఘీభావం తెలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పటి వరకు భారతదేశం మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంతో ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానం జరిగింది.
తర్వాత రక్షణ వ్యవస్థ కూడా ఎంత పటిష్టంగా ఉందో అన్న విషయము మొన్న ఆపరేషన్ సింధూర్తో తెలిసిపోయింది. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మన అఖండ భారత యొక్క శక్తిని గుర్తించారు. మన వైపు ఎవరే కానీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా తిరిగి చూసేటటువంటి పరిస్థితి లేకుండా చేశారు మన మోడీ గారు. మనమందరూ కూడా భారత ప్రజలు మతాలకు, ప్రాంతాలకు, భావజాలకు అతీతంగా మనమందరూ కూడా సంఘీభావంతో మన అఖండ భారతదేశం యొక్క పటిష్టను, అఖండతను కాపాడే బాధ్యత తీసుకోవాలని సభాముఖంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు భారత్ మాతాకి మనందరికీ సుపరిచితురాలు మాజీ పార్లమెంట్ సభ్యులు జయప్రద గారు మాట్లాడాల్సిందే కోరుతాం. గౌరవనీయులు కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగా యాత్ర ఎంతో గొప్పగా మనందరం కలిసి మన బీజేపీ నాయకులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, అలాగే ఎమ్మెల్యే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, పేరు పేరున చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కనుక దాన్ని క్షమించమని అడుగుతూ, ఈరోజు మనమంతా గర్వించగలగా ఈరోజు మనం ఈ యొక్క తిరంగా యాత్ర ఎంతో వందల మంది, వేల మంది ఏకత్రంగా మేమున్నాము అంటూ మన భారత మాతను జై జయకారం చేస్తూ ఈరోజు దేశరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గొప్ప వేడుకకి నన్ను పిలవడం నా కృతజ్ఞతా భావం ఈ దేశానికి, అమరులైన మన నేవీలో ఉన్న వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి, ఆర్మీలో ఉన్న వాళ్ళకి అందరికీ జై హింద్ అని సెల్యూట్ చేయడానికి వచ్చాను నేను ఈరోజు. ఎవరికి యుద్ధం అంటే ఇష్టం ఉండదు, ఏ మనిషికి ఏ మట్టికి యుద్ధం వద్దు. అది తెలుసుకున్న మన భారతదేశం వెంటనే సమయస్ఫూర్తితో స్పందించి ఈరోజు మనం తిరంగా ఎగరేసేటట్టు చేశారు మన భారతదేశం మోడీ గారు. ఇది చిన్న విషయం కాదండి. కులం, మతం, ప్రాంతం అని లేకుండా మనం కలిసి కట్టుగా ప్రతి స్టేట్లోనూ మనం ఉంటాం. మన దేశంలోకి అడుగుపెట్టి మన ఆడపడుచుల్ని విధవలుగా చేసిన వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి కరెక్ట్గా ఎలాంటి న్యాయం చేయాలో అది చేసి ఎంతోమంది సిపాయిలు, ఎంతోమందికి ఇబ్బంది కలగకుండా, మన వాళ్ళు చనిపోకుండా స్విఫ్ట్గా, క్విక్గా పని పూర్తి చేసుకొని వచ్చారు మన మోడీ గారు. ఇది చిన్న విషయం కాదండి. మన వాళ్ళు ఎంతోమంది బార్డర్లో, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇంట్లో బలైపోతే అయ్యో అవునా అనుకుని వదిలేస్తాం. కానీ మనం ఎవరో తెలియకపోయినా మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం వాళ్ళు అమలు ఆపడానికి కొన్ని కోట్ల మందిని కాపాడిన నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అందరికీ తల వంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆడవాళ్ళు వచ్చి మన వార్ గురించి మాట్లాడినప్పుడు జయప్రద గారు చెప్పినట్టు సోఫియా ఖురేషి గారు, కర్నల్ సోఫియా ఖురేషి గారు, వింగ్ కమాండర్ వామికా సింగ్,
అసలు అది చూసినప్పుడు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఎంత గర్వంగా ఫీల్ అయిందో నేను ఆ రోజు చాలామంది నాతో మాట్లాడినప్పుడు నేను చాలా గర్వపడ్డాను. అలాగే ఇది ఒకరి విన్ కాదు, ఇది మన అందరిది అనుకుంటూ ప్రతి స్టేట్లోనూ ప్రతి సిటీలోనూ ఈ తిరంగా యాత్ర అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరుడు అయిన మన సోదరుడు మురళీ నాయక్ని మరొక్కసారి తలుచుకుంటూ జై హింద్, వందే మాతరం. మనమందరం కూడా గర్వపడేటువంటి తెలుగు బిడ్డ. డిఫెన్స్లో అనేక రకాల కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చి ఇటీవల జరిగినటువంటి యుద్ధంలో వారు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించి మన సైనికులు మన దేశంలో అనేక రకాలుగా మన దేశానికి ఈరోజు గొప్ప పేరు తీసుకురావడం జరిగింది. వారు మరి భారత ప్రభుత్వానికి రక్షణ శాఖకి అడ్వైజర్గా ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను. మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ఈ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, దాని తర్వాత జరిగినటువంటి ఒక రకమైనటువంటి యుద్ధంలో భారతదేశం పూర్తి పైచేయిని సాధించి వన్ సైడెడ్ యుద్ధంగా నడిచింది. ఈ యుద్ధంలో భారతదేశంలోనే తయారైనటువంటి ఆయుధాలని పరికరాలని వాడటం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఈ దేశంలోనే యుద్ధ ఆయుధాలు తయారు కావాలి, పరికరాలు తయారు కావాలి అని చెప్పారు. మన శాస్త్రవేత్తలు ఇక్కడ రకరకాలైనటువంటి పరికరాలని, ఆయుధాలని గత 10 సంవత్సరంలో తయారు చేశాం. సైన్యం అంతా కూడా భారతదేశంలో తయారైనటువంటి ఆయుధాలతో నిండిపోయింది. సైన్యం భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసి ఈ పరికరాలను ఎలా వాడాలో పూర్తి క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే మన మీద దాడి చేసినటువంటి టెర్రరిస్టుల క్యాంపుల్ని, టెర్రరిస్టుని ధ్వంసం చేయాలని చెప్పి నిర్ణయించారో భారత సైన్యం పూర్తిగా సన్నద్ధమైంది. ఏ ఆయుధాన్ని ఎలా వాడాలి, ఎట్లా వాడాలి, ఏ రకమైనటువంటి సామాన్య పౌరులకి ఎలాంటి నష్టం కలిగించకుండా చేయాలని చెప్పి ఆలోచించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టుల క్యాంపులను మాత్రమే ధ్వంసం చేశాం. ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం కలిగించకుండా ప్రపంచం అబ్బుడిపోయేటువంటి రీతిలో ఉత్త టెర్రరిస్టుల క్యాంపులను నాశనం చేశాం. ఆ సమయంలో పాకిస్తాన్ తిరిగి మన మీదకి ప్రయోగించేందుకు సన్నద్ధమైంది. మన మీదకి మొదట యుఏవిని ప్రయోగించింది. మనం స్వదేశీయంగా తయారు చేసినటువంటి ఆకాశక్షిపణులు వాడారు మన వాళ్ళు. వచ్చినటువంటి ప్రతి యుఏవిని ఇక్కడ నుంచి పోవడం, ధ్వంసం చేయడం, ఒక్క యుఏవిని కూడా భారతదేశంలో వచ్చి మనకి ఎక్కడికి నష్టాన్ని కలిగించకుండా ఆపాం. దాని తర్వాత యుద్ధ విమానాల్లో వాడారు. ఈ యుద్ధ విమానంలో కూడా మన ఆకాశక్షిపణి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పోయి అక్కడ యుద్ధ విమానం లైటము మనం పోయి వాటిని ధ్వంసం చేయడం చేశాం. ఇదే కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడకుండా అక్కడ ఉన్నటువంటి రేడార్ వ్యవస్థలందరినీ కూడా నాశనం చేశారు. మన దగ్గర అలాంటి క్షిపణులు, బాంబులు అన్నీ ఉన్నాయి. అలానే వారి వాయు స్థావరాలని, వారి కరాచీ పోర్టుని మనం ధ్వంసం చేశాం. దాంతో వారు మన మీద క్షిపణుల్ని ప్రయోగించారు. ఈ క్షిపణుల్ని కూడా అడ్డుకునేటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. మన దగ్గర అద్భుతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ప్రపంచంలో ఇప్పటివరకు మనం చూస్తున్నాం, ఎక్కడో ఇజ్రాయెల్లోనో ఇంకెక్కడనో ఇలా అనుకుంటాడు. వారికి ఏం తెలుసు? సైన్యం కష్టమని తెలుసు. బార్డర్లో కూడా సైన్యం యొక్క ఆవేదన ఏందో తెలుసా వారికి? మురళీ నాయక్ చనిపోతే ఆ కుటుంబం ఆవేదన ఏందో తెలుసా వారికి? ఇంకొన్ని రోజులు చేస్తే మంచిగా ఉండే. పారిపోదాం పాండ్రి, మేమందరం రెడీగా ఉన్నాం. అందరం రెడీగా ఉన్నామా? పోదామా? టీవీల అంశాన్ని సన్నాయి నొక్కులకే సన్నాసులు కూడా మనం ఒక్కొక్కరు తీసుకొని పోదామా? లేదంటే టీవీలలోకి వచ్చి ఈ దేశాన్ని కించపరిచే మాటల్ని బంద్ చేయమని హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉందా లేదా? చాలా మంది భయపట్టారు. కొంతమంది తిరంగా జెండాలు వేసుకొని మనకంటే గట్టిగా పాకిస్తాన్ ఏమన్నారు?
ముర్దాబాద్ అన్నారు అనలేదా? ఎందుకన్నారు? మన బలాన్ని చూసి, మనలో వచ్చిన ఐకమత్యాన్ని చూసి, మనలో వచ్చిన చైతన్యాన్ని చూసి. నా ఒకటే ఒక విజ్ఞప్తి భాగ్యనగర వాసులకి, మనమందరం ఒకటికి ఉండాలి. మన పక్కన ఉన్న స్లీపర్ సెల్ఫ్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. డైరెక్ట్ గా జరిగిన యుద్ధంలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ మళ్ళీ ఈ దేశంలో అంతర్గతంగా దాడులు చేసేటువంటి కుట్ర చేస్తుంది. అట్లాంటి ముష్కరులు, అట్లాంటి రోహింగ్యాలు, అట్లాంటి పాకిస్తాన్ దేశం నుంచి వచ్చి ఇల్లీగల్ వాళ్ళు మన పక్కన ఎవరున్నా ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత యూనిఫామ్ లేనటువంటి పోలీసులైన మన మీదనే ఉంటుంది. పాపం పోలీసులు ఎంత పని చేస్తారు, వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అందుకని యూనిఫామ్ లేని పోలీసులమైనటువంటి మనం దేశద్రోహులు ఎవరన్నా మన దగ్గర ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి భారత ప్రభుత్వానికి వాళ్ళ వివరాలను అందించాలని చెప్పి ఆ దిశగా మనం పనిచేయాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. చాలా సందర్భాల్లో మనం ఆవేశపడతాం, అందరం ఒకటైతాం, ర్యాలీలు తీస్తాం. కానీ రేపటి నుంచి కూడా ఈ రోజు ఎంత జాగరూకతతోటి, ఎంత ఓపికతోటి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చినమో అట్లే రేపు ఈ దేశంలో ఏ ఒక్క సంఘటన కూడా జరగకుండా ప్రతి ఒక్క విదేశీయుని మీద నిఘా పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పటికే కాలాతీతం అయింది. చాలా మంది వ్యక్తులు మన దేశ సైనిక సామర్థ్యాల గురించి ఇప్పటికే చాలా గొప్పగా చెప్పడం జరిగింది. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, పహల్గామ్ అమరులకి, యుద్ధంలో అమరులైనటువంటి సైనికులకి మరొకసారి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ. ఇంతేనా మన సప్పుడు? ఏడాది సప్పుడు ఏమి ఎదురాలో ఒకసారి గట్టిగా చెప్పు. భారత్ మాతా కీ. 140 కోట్ల మంది పిడికిలు బిగించి ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి జై అంటే వానికి నిద్ర పట్టదు రాత్రి. అందామా? ఇక్కడ ఉన్న వాళ్ళు అంటలేరేందని ఇలా గట్టిగా చెప్పు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇక్కడ ఉన్న నేను ఐస్ క్రీమ్ తింటున్నా, ఇలా జోరుగా చెప్పు. భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మధ్య కూడా ఒక వ్యోమికా సింగ్ గారు వచ్చారు, వారు కూడా సెల్యూట్ చేయండి. మన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు మన గిరిజన బిడ్డ నగేష్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందే కోరుతాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు, మోడీ గారి నాయకత్వం వైపు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి సందర్భం. 22 నాడు జరిగినటువంటి సంఘటన ఏదో ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైన్యం ఏదో మేము కొంత విజయం సాధించామని చెప్పేసి 7 రోజులు సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ కుక్కల్లారా, పాకిస్తాన్ ద్రోహులారా, భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే కన్ను పీకే రోజులు వచ్చినాయి. మీ 9 ఉగ్రవాద యొక్క స్థావరాలను ఏ విధంగా మట్టు పెట్టామో, మా భారతదేశ సైనికులు ఏ విధంగా విజయం సాధించారో, ఈ భారతదేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టారో వారందరికీ సైలుడు చేద్దాం. 3 రోజుల్లోనే పాకిస్తాన్ తో ఒక వంకర చేసింది. ప్రపంచ దేశం దేశాలందరికీ ఇక మా వల్ల కాదు అని వెళ్ళి వాళ్ళకి చెప్పే రోజులు వచ్చినాయి. వాళ్ళ యొక్క పైసా వాళ్ళు నడిచినాయి. కేవలం ఇది షాంపుల్ మాత్రమే, ఇది కేవలం షాంపుల్ మాత్రమే అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో సైనికులందరూ కూడా సైనికుల యొక్క ప్రజాపాఠాన్ని తెలియజేసినటువంటి సందర్భం.
ప్రపంచవ్యాప్తంగా ఏకాకైనటువంటి పాకిస్తాన్ ఇందాక సోదరులు రఘునందన్ రావు గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనైతే ఏకాకి అయిపోయారు. కానీ మన దగ్గర మన పక్కకే మన ఊరు పక్కకే పట్టణంలో ఉండే వాళ్ళ ద్రోహులు కూడా ఇంకా మిగిలి ఉన్నారు. కాబట్టి సోదరులందరూ కూడా మనమంతా కూడా ఈరోజు ఏ విధంగానైతే భారత సైన్యానికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నామో భారత సైన్యానికి అదే మాదిరిగా మామూలు భారతీయులకి ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి హిందూ బంధువులకి భారతీయ సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మాజీ సైనిక అధికారులు, అనేక విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా సంస్థల అధినేతలు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అనేక యోగా సంబంధించినటువంటి సంఘాలు, న్యాయవాద సంఘాలు, డాక్టర్ల సంఘాలు, అనేక బీసీ సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు, అదేవిధంగా బ్రహ్మకుమారి సమాజానికి సంబంధించినటువంటి ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమాజం కూడా ఈరోజు నేను సైతం దేశం కోసం, మేము సైతం సైనికుల కోసం అనే విధంగా ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మనకందరికీ తెలుసు, ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అదేవిధంగా కాసం వెంకటేశ్వర గారు, గౌతమ్ గారు, దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా భరత్ గౌడ్ గారు, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మరి ఎంతో కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు కాసం వెంకటేశ్వర గారు వందన సమర్పణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా పత్రికా విలేకరులు, పోలీస్ అధికారులు ఎంతో సహకరించారు. పత్రికా విలేకరులు ఇంక్లూడింగ్ కెమెరామెన్స్ కూడా నేను పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రధానమంత్రి గారు, మన సైనికులు కానీ ఏ పిలిపించినప్పుడు కూడా మన భాగ్యనగరము ఎప్పుడు ముందుండాలి. ఏ సమస్య వచ్చినా, దేశానికి ఏ కష్టం వచ్చినా, దేశానికి ఏ ఇబ్బంది వచ్చినా భాగ్యనగర్ ప్రజలందరూ ముందుండి దేశం కోసం మేము సైతం, సైనికుల కోసం నేను సైతం అనే విధంగా మనం అందరం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కాసం వెంకటేశ్వర గారు వందన సమర్పణ చేస్తారు. ఈ యొక్క తిరంగా యాత్ర అద్భుతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
ధన్యవాదాలు.